జూలై 13వ తేదీ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ఫ్లైట్ రాడార్ డేటా ప్రకారం రష్యా ఒక విచిత్రమైన ప్లేన్ను ఇరాన్లో ల్యాండ్ చేసినట్లు తెలిసింది. మాస్కో నుండి ఈ ప్లేన్ కాస్పియన్ సీ మీదుగా డైరెక్ట్గా ఇరాన్ రాజధాని టెహరాన్లో ల్యాండ్ అయింది. ఈ విమానం పేరు TU-214PU. దీన్ని రష్యన్ డూమ్స్డే ప్లేన్ అని కూడా పిలుస్తారు. రష్యా వ్యూహాత్మకంగానే ఈ ప్లేన్ను టెహరాన్లో ల్యాండ్ చేసింది. ఇది ర్యాండమ్గా జరగడం లేదు. మళ్ళీ ఇరాన్లో యుద్ధం స్టార్ట్ అయిపోయిందండి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 9%కు పెరిగింది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను అఫీషియల్గా క్లోజ్ చేయడం జరిగింది. యుఎస్ఏ ఇరాన్ యొక్క 140 మిలిటరీ టార్గెట్స్పై దాడి చేసింది. బదులుగా ఇరాన్ కూడా మిడిల్ ఈస్ట్లో ఉన్న యుఎస్ఏ బేసెస్పై ప్యాట్రియట్ డిఫెన్స్ సిస్టమ్స్పై దాడి చేస్తోంది. అయితే డొనాల్డ్ ట్రంప్ ఈసారి చాలా మొండిగా మాట్లాడుతున్నాడు. ఆల్ అవుట్ అయితా ఆర్ పార్ అవుతా అంటున్నాడు. అక్కడితో ఆగకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్పై కబ్జా పెట్టేశాము. ఇక్కడ తిరగాలి అంటే 20% టోల్ ఇక నుండి యుఎస్ఏ నేవీకు కట్టాలి. ఇక ఇరాన్ తమ మాట వినలేదు, యుద్ధాన్ని ఆపలేదు అంటే ఇరాన్ యొక్క ఆయిల్ అండ్ గ్యాస్ ప్లాంట్స్పై, ఇరాన్ యొక్క బ్రిడ్జెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్పై దాడి చేస్తా అంటున్నారు. సెంట్కామ్ వేడిగా మారిపోయింది. సెంట్గాన్ వరుసగా 2 రోజులు ఇరాన్పై దాడి చేసింది. ఈ రోజు నైట్ కూడా పెద్ద ఎత్తున ఇరాన్పై దాడి చేస్తామని చెప్తోంది. బదులుగా ఇరాన్ యుఏఈ యొక్క ఆయిల్ ట్యాంకర్పై దాడి చేసింది. ఒక భారతీయుడు చనిపోయాడు. అండ్ జోర్డాన్, కువైట్, బెహ్రీన్లో ఉన్న యుఎస్ఏ బేసెస్పై ఇరాన్ పెద్ద ఎత్తున దాడి చేస్తోంది. తమకు సహాయం చేయమని అండ్ ఈ విపత్తు నుండి కాపాడమని రష్యాను కోరింది. ఇక్కడ మేబీ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై స్మార్ట్ న్యూక్స్ను వాడే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. రష్యా డూమ్స్డే ప్లేన్లో రష్యా యొక్క హై ర్యాంకింగ్ ఒఫీషియల్స్, రష్యన్ ఏజెంట్స్ టెహరాన్లో దిగారంట. ఇరాన్ ముల్లాలతో, ఇరాన్ IRGC పెద్దలతో భేటీ అవుతున్నారంట. మేబీ CIA లేదా డీప్ స్టేట్ ఇరాన్లో చేయబోతున్న కుట్ర గురించి చెప్పడానికో లేదా యుద్ధ సన్నాహాలు చేయడానికో వచ్చి ఉంటారు. ఇంకొక పక్క డొనాల్డ్ ట్రంప్ చకచక అడుగులు వేస్తున్నాడు. యుఎస్ఏ కాంగ్రెస్కు వెళ్ళాడు. అంటే యుఎస్ఏ పార్లమెంట్లో తనకి ఇంకా 60 డేస్ టైం కావాలి, 60 డేస్లో ఇరాన్పై ప్రతీకారాన్ని తీర్చుకుంటా, ఇరాన్కు బుద్ధి చెప్తా అని చెప్పి వార్ ఫండింగ్ అడిగాడంట, పర్మిషన్స్ అడిగాడంట. ఫర్ ద ఫస్ట్ టైం ఈ యుద్ధంలో యుఎస్ఏ సీ డ్రోన్స్ను వాడి బందర్ అబ్బాస్ పోర్ట్ దగ్గర ఉన్న ఇరాన్ సబ్మరైన్స్పై, షిప్స్పై దాడి చేసింది. ఇరాన్ సముద్ర తీరంలో ఉన్న దీవులపై లైక్ ఖాషిమ్ ఐలాండ్స్, హర్మూజ్ ఐలాండ్స్, బందర్ అబ్బాస్ పోర్ట్లో ఉన్న ఇరాన్ రాడార్స్, యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్పై, ఇరాన్ కమాండ్ పోస్టులపై దాడి చేసినట్లు తెలుస్తోంది. రష్యా డూమ్స్డే ప్లేన్ యొక్క ప్రత్యేకత, ప్లేన్ బాడీలో స్పెషల్ కోటింగ్ ఉంటుంది. ఈ ప్లేన్కు విండోస్ ఉండవు. రెగ్యులర్ ప్లేన్స్ అనుకోండి, యుఎస్ఏ, ఇజ్రాయెల్ హైటెక్ లేజర్స్ ద్వారా ప్లేన్ లోపల మాట్లాడుకునే విషయాలను కనుక్కోగలదు. హైటెక్ యాంటీనా ద్వారా ప్లేన్ లోపల ఉన్న ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ యొక్క ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ను ఇంటర్సెప్ట్ కూడా చేయగలదు. బట్ డూమ్స్డే ప్లేన్లో ఎటువంటి లేజర్స్ ఆర్ యాంటీనాస్ పనిచేయవు. డూమ్స్డే ప్లేన్లో ఇంటర్నెట్ స్పెషల్ ఎన్క్రిప్టెడ్ మిలిటరీ శాటిలైట్స్తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి నార్మల్ ఇంటర్నెట్ దీన్ని డీకోడ్ చేయలేరు. నార్మల్ ఇంటర్నెట్ అనుకోండి సెల్ టవర్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ సెల్ టవర్స్లో ఉన్న డేటాను, మెసేజెస్ను, చాట్స్ను మొసాద్ లేదా CIA ఈజీగా ఇంటర్సెప్ట్ చేయగలదు. డూమ్స్డే ప్లేన్లో ఉన్న ఇంటర్నెట్ నుండి మెసేజెస్ పంపినా, కాల్ చేసినా లేదా రేడియో సిగ్నల్స్ పంపినా క్రాక్ చేయడానికి సూపర్ కంప్యూటర్స్కు కొన్ని ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది. ముఖ్యంగా రష్యన్ ఒఫీషియల్స్ లేదా రష్యన్ ఏజెంట్స్ ఇరాన్ ముల్లాలతో లేదా ఇరాన్ రాజకీయ పెద్దలతో ఫర్ సపోజ్ టెహరాన్లోని ఒక బిల్డింగ్లో మీటింగ్ చేశారు అనుకోండి, లేదా మషాద్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టారు అనుకోండి, యుఎస్ఏ ఈ బిల్డింగ్స్పై ఎయిర్ స్ట్రైక్స్ చేయగలదు. ఆల్రెడీ మొన్న యుఎస్ఏ IRGC హెడ్ క్వార్టర్స్పై దాడి చేసిందంట. IRGC చీఫ్ అహ్మద్ వాహిదీ చనిపోయాడంట అనే వార్తలు కూడా వచ్చాయి. అండ్ ఇరాన్ మిలిటరీలో IRGCలో మొసాద్ గూఢచారులు ఉన్నారు. వీరెవరైనా ఇన్ఫో లీక్ చేశారు అనుకోండి, రష్యా అఫీషియల్స్ చనిపోవడం ఖాయం. ఇరాన్ పెద్దలతో డూమ్స్డే ప్లేన్ లోపల మీటింగ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. పర్షియన్ గల్ఫ్, ఇరాన్, మిడిల్ ఈస్ట్లో ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ జరుగుతోంది. యుఎస్ఏ ఇజ్రాయెల్ యొక్క GPS జామర్స్, శాటిలైట్స్, GPS స్పూఫింగ్ ఇవన్నీ అక్కడ జరుగుతున్నాయి. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో రష్యా కనుక నార్మల్ ప్యాసింజర్ ప్లేన్లో తమ ఇలైట్ హై ర్యాంకింగ్ అధికారులను టెహరాన్కు పంపింది అనుకోండి, GPS స్పూఫింగ్ చేయొచ్చు, ప్లేన్ను లేపేయచ్చు. ఇలా జరిగితే ఒకే దెబ్బకు ఇరాన్ ఒఫీషియల్స్, రష్యన్ ఒఫీషియల్స్ అంటే యుక్రెయిన్ శత్రువులు,
యుఎస్ఏ శత్రువులు ఇద్దరు ఒకే దెబ్బకు చనిపోతారు. మేబీ ఈ ప్లేన్ లో మొస్తాబా ఖమేనీను మాస్కో నుండి టెహరాన్ కు తీసుకువచ్చి ఉండవచ్చు. ముఖ్యంగా వ్లాదిమిర్ పుతిన్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు ఇక్కడ. సైకలాజికల్ వార్ఫేర్ లో భాగంగానే కావాలనే ఈ ప్లేన్ యొక్క ట్రాన్స్పాండర్ ను ఆన్ చేసుకొని తీసుకొచ్చారు. ట్రాన్స్పాండర్ ఆన్ ఉంది కాబట్టి ఫ్లైట్ రాడార్ లో దీన్ని ట్రాక్ చేశారు. మాస్కో నుండి టెహరాన్కు పలానా టైంలో ఇది ల్యాండ్ అయిందని చెప్తున్నారు. ఇక్కడ పుతిన్ డొనాల్డ్ ట్రంప్కు ఇస్తున్న సందేశం ఇరాన్ యొక్క కమాండ్ సెంటర్, కమ్యూనికేషన్ సెంటర్ మొత్తాన్ని ధ్వంసం చేసినా కూడా ఇరాన్ వెనుక మేమున్నాము, మా యొక్క డూమ్స్డే ప్లేన్స్లో ఇరాన్ వార్ ప్లాన్ వేయగలదు, ఇక్కడ నుండే డైరెక్షన్స్ ఇవ్వగలదు అని చెప్పి సందేశం ఇస్తున్నాడు. యుద్ధ సమయంలో కమాండ్ సెంటర్స్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తాయండి. కమాండ్ సెంటర్స్ లేదా కమ్యూనికేషన్ సెంటర్స్లో లైక్ అహ్మద్ బాహిది, ఇరాన్ ముల్లాలు, ఇరాన్ హై ర్యాంకింగ్ అఫీషియల్స్ కమాండర్ సెంటర్లో కూర్చొని ఉంటారు. బందర్ అబ్బాస్ పోర్ట్, కార్గ్ ఐలాండ్స్లో అంటే ఫ్రంట్ లైన్స్లో సైనికులు ఉంటారు. పలానా ఫ్రంట్ లైన్ కమాండర్కు పలానా చోట దాడి చేయమని, ఇలా దాడి చేయమని మెసేజెస్ కమాండ్ సెంటర్స్ నుండే వెళ్తాయి. కమాండ్ సెంటర్ లేదు అంటే ఫ్రంట్ లైన్స్కు ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళవు, ఫ్రంట్ లైన్స్లో యుద్ధాలు జరగవు అన్నమాట. రష్యన్ డూమ్స్డే ప్లేన్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి ఇరాన్ పెద్దలు డూమ్స్డే ప్లేన్ లోపల కూర్చొని ఆపరేట్ చేయొచ్చు. దీన్ని కమాండ్ సెంటర్లా వాడుకోవచ్చు. తమ ఫ్రంట్ లైన్స్లో ఉన్న సైనికులకు మెసేజెస్ పంపొచ్చు, అంటే ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ పంపొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కాషిమ్ ఐలాండ్లో ఇరాన్ కమాండర్ ఉన్నాడు. కమాండ్ సెంటర్ నుండి పలానా యూఏఈపై దాడి చేయి లేదా షాయడ్ డ్రోన్ను బెహ్రీన్పై వెయ్యి అని చెప్పి ఇలాంటి మెసేజెస్ పంపితే ఈ మెసేజెస్ను ఈజీగా ట్రాక్ చేయగలరు. ఒకవేళ వీళ్ళు డూమ్స్డే ప్లేన్ లోపల కూర్చొని మెసేజ్ పంపితే దీనికంటూ సపరేట్ ఎన్క్రిప్టెడ్ శాటిలైట్స్ ఉంటాయి కాబట్టి అంత ఈజీగా ఈ మెసేజెస్ను ఎన్క్రిప్ట్ లేదా డీక్రిప్ట్ చేయలేరు. ఉదాహరణకు బందర్ అబ్బాస్ పోర్ట్లో ఉన్న ఇరాన్ సైనికుడు వాకీ టాకీ ద్వారా డైరెక్ట్గా హై ఫ్రీక్వెన్సీస్ ద్వారా డూమ్స్డే ప్లేన్లో కూర్చున్న పెద్దలతో సంపర్కాన్ని పెంచుకోవచ్చు, ఇంటరాక్ట్ చేయొచ్చు. యాక్చువల్లీ రష్యా పంపిన ప్లేన్ న్యూక్లియర్ వార్స్లో వాడేది కాదు. అంటే అణ్వాయుధ యుద్ధం జరిగినప్పుడు ఆ రేడియేషన్స్కు ఈ ప్లేన్ తట్టుకునే ప్లేన్ కాదు. న్యూక్లియర్ వార్ కోసం వాడే ప్లేన్ ఏంటి? లున్షిన్ 2. ఇక్కడ వరల్డ్ వార్ న్యూక్లియర్ వార్స్ ఏమీ రావడం లేదు, వరల్డ్ వార్ 3 రావడం లేదు. అంటే క్యాల్కులేటెడ్గానే యుద్ధం చేస్తున్నారు. ఒక పక్క యూఎస్ఏ ఇరాన్ పరస్పరంగా దాడులు చేసుకుంటూ ఇంకో పక్క నెగోషియేషన్స్ చేస్తున్నారు అనమాట. వార్ అప్డేట్ దగ్గరకు వస్తే ఈసారి యుద్ధం 2 times, మార్చ్ కంటే 2 times పెద్దదిగా జరుగుతోంది. నిన్న మొన్న 2 రాత్రుల్లో ఫుల్గా దాడి చేశారు. 140 టార్గెట్స్పై హిట్ చేశారు. ఇరాన్పై ఇంకా ఎక్కువగా దాడి చేస్తామంటున్నారు. ఇరాన్, రష్యా అండ్ చైనాకు కనెక్ట్ చేసే బ్రిడ్జ్ను మషాద్లో లేపేశారు. ఆయిల్ అండ్ గ్యాస్ ప్లాంట్స్పై దాడి చేస్తా అని చెప్పి చాలా గట్టిగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. వీఆర్ నాకింగ్ ఆల్ అవుట్ ఆఫ్ దేర్ ఒఫెన్స్ క్యాపబిలిటీస్, వీఆర్ కంట్రోలింగ్ ద స్ట్రైట్ అని చెప్పి స్ట్రైట్ ఆఫ్ కర్మూస్ను మేము బ్లాక్ చేసేసాము. ఇరాన్ షిప్స్ ఇక్కడ నుండి రావాలి పోవాలన్నా యుఎస్ఏ నేవీ పర్మిషన్ తీసుకోవాలి అంటున్నాడు. ఇందులో ఎంత నిజం ఉంది అనేది మనకు తెలియదు. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ను యుఎస్ఏ బ్లాక్ చేస్తే ఇది ఇంకా ఒక బ్రేకింగ్ న్యూస్ లాంటిదే. ఈ రోజు రాత్రి జామ్ అండ్ కషిమ్ ఐలాండ్స్ లో పెద్ద ఎక్స్ప్లోజన్స్ జరిగాయి. డొనాల్డ్ ట్రంప్ ఏమని వార్నింగ్ ఇచ్చాడు అంటే, జాగ్రోస్ మౌంటైన్స్ దగ్గర ఉన్న పికాసి మౌంటైన్స్ పై దాడి చేస్తా, ఇది మా సైట్లో ఉంది, మా రాడార్లో ఉంది, దీన్ని లేపేస్తాము, చాలా పెద్దగా ఉన్న మౌంటైన్ మొత్తాన్ని ధ్వంసం చేస్తా, ఇక్కడే నటాన్స్ న్యూక్లియర్ సైట్ ఉంది, అంటే ఇండైరెక్ట్గా న్యూక్లియర్ సైట్స్పై దాడి చేస్తా అంటున్నాడు. ఇరాన్ ఆర్మీ యుఎస్ యొక్క ప్యాట్రియట్ మిజైల్, కువైట్లో ఉన్న ప్యాట్రియట్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ను లేపేసింది. ట్రంప్ చాలా ఆవేశంతో అత్యుత్సాహంతో స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్పై 20% టోల్ వేస్తా అంటున్నాడు. ఒమాన్ దీన్ని ధిక్కరించింది. ఒమాన్ మొదటి నుండి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అనేది ఇంటర్నేషనల్ వాటర్స్, ఇక్కడ ఎవరే కానీ టోల్ కట్టి తిరగకూడదు, ఇది ఫ్రీగా తిరిగే ఏరియా అని చెప్పి ఒమాన్ కోస్ట్లో ఒక రూట్ను ఒమాన్ యుఎన్తో కలిసి తయారు చేసింది. ఈ యుద్ధం మళ్ళీ స్టార్ట్ ఎందుకు అయింది అంటే, జూన్ 17న పాకిస్తాన్ సీజ్ ఫైర్ చేయించింది. అసీం మునీర్, షెహబాజ్ షరీఫ్, ఈ పెద్ద మనుషులు అందరూ వెళ్ళి సీజ్ ఫైర్ చేశారు, రైట్? ఆ సీజ్ ఫైర్లో పాకిస్తాన్ ఇరాన్ పెద్దలతో ఏమని చెప్పిందో మనకు తెలియదు, బికాస్ పాకిస్తాన్ నోరు తెరిస్తే అబద్ధాలు, రైట్? ఈ అసీం మునీర్ ఇరాన్ పెద్దల దగ్గరికి వెళ్ళి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్లో మీరు టోల్ అండ్ ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు, అమెరికా దీనికి ఒప్పుకుంది, ఇక మీ ఇష్టం అని చెప్పి సీజ్ ఫైర్ చేయించాడు. ఈ కండిషన్ మీద ఇరాన్ కూడా సీజ్ ఫైర్లో సైన్ చేసింది. ఈ అసీముని అమెరికా దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్లో ఇరాన్ ఎటువంటి టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేయదంట, యుద్ధాన్ని ఆపేయండి అని చెప్పి అబద్ధం చెప్పి ఫోటో ఆప్స్ కోసం, ఇంటర్నేషనల్ మీడియాలో ఫేమ్ కోసం, పాకిస్తాన్ ఈజ్ అరైవ్డ్ అని చెప్పడానికి, పాకిస్తాన్ ఇరాన్ యుద్ధాన్ని ఆపిందని చెప్పడానికి ఒక పేరు కోసం ఈ పెద్ద మనిషి 2 అబద్ధాలు ఆడి సీజ్ ఫైర్ చేయించాడు. కట్ చేస్తే జూన్ 24న ఒమాన్ తమ సముద్ర తీరంలో, అంటే హర్మూజ్లోనే 2 దారులు ఉంటాయి. ఒకటి ఇరాన్ యొక్క కోస్ట్, నార్థన్ కోస్ట్ నుండి షిప్స్ రావచ్చు పోవచ్చు,
సెకండ్, ఒమాన్ కూడా హర్మూజ్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది కాబట్టి హర్మూజ్ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ నుండి కూడా ట్రేడ్ షిప్స్ రావచ్చు పోవచ్చు అనమాట. ఒమాన్ ఒక బాధ్యత కలిగిన దేశంగా ఈ ఒమాన్ కోస్ట్ దగ్గర ఒక కొత్త రూట్ను తయారు చేసి షిప్స్కు ఎంట్రీ ఎగ్జిట్ ఇస్తోంది, అది కూడా ఫ్రీగా. ఇది చూసిన ఇరాన్, అరే అలా ఎలా మీరు బైపాస్ చేస్తారు, టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేయకుండా అలా ఎలా ఫ్రీగా ప్యాసేజ్ ఇచ్చేస్తారు అని చెప్పి ఒమాన్ కోస్ట్లో ఉన్న షిప్స్పై దాడి చేసింది. దీని తర్వాతే డొనాల్డ్ ట్రంప్ కోపంతో షిప్స్పై మళ్ళీ దాడి చేశారు అని చెప్పి ఇరాన్పై దాడి చేస్తున్నాడు. ఇక్కడ ఇరాన్ ఏమంటోంది, సీజ్ ఫైర్లో సైన్ చేసేటప్పుడు టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు అంటున్నారు కదా, ఇప్పుడు మీరెలా కొత్త దారిని తయారు చేసుకుంటారు అని చెప్పి ఇరాన్ కౌంటర్ ఇస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు, మేము ఎక్కడా కానీ టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి అమెరికా అంటోంది. అంటే ఈ టోల్ ట్యాక్స్ విషయం మీదే గొడవ జరిగింది అండ్ మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. కట్ చేస్తే డొనాల్డ్ ట్రంప్, ఇక్కడ ఎవడే కానీ టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు, అమెరికానే కలెక్ట్ చేస్తుంది, తద్వారా మేము డబ్బులు సంపాదిస్తాము, ఇరాన్లో యుద్ధం చేయడానికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టాము, ఈ వారి యొక్క రిపేర్ లేదా నష్టపరిహారాన్ని చెల్లించడానికి హర్మూజ్ను మేమే కాపలా కాస్తాము, ప్రతి ఒక్క షిప్ $20 మిలియన్ మాకు కట్టాలి, తద్వారా ఇయర్లీ $50 బిలియన్ వరకు సంపాదించుకొని వారి యొక్క డ్యామేజ్ను కవర్ చేసుకుంటామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. అంటే హర్మూజ్ని ఇప్పుడు వెపనైజ్ చేసేశారు, హర్మూజ్ను ఒక వ్యాపార సాధనంగా తయారు చేసేశారు. హర్మూజ్ = మనీ లాగా తయారైంది. ఇక ప్రపంచ దేశాలు రంగంలో దిగి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి, లేదా గల్ఫ్ దేశాలన్నింటినీ బ్యాన్ చేయండి. గల్ఫ్ ముస్లిం దేశాలతో ఎవరే కానీ వ్యాపారం చేయొద్దు. హర్మూజ్ బ్లాక్ అయితే ఆయిల్ అండ్ గ్యాస్ ధరలు పెరుగుతాయి, తద్వారా డబ్బులు సంపాదించడానికి ఈ వార్ మాంగర్స్ చేస్తున్న పన్నాగం ఇది. ఈ యుద్ధం కిందకి ఇలాగే కొనసాగితే ఎవడే కానీ డెవలప్ కాలేరు. ఆల్రెడీ ఇండియాలో కన్స్ట్రక్షన్ ప్రైసెస్ పెరిగిపోయాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి అంటే ఇన్ఫ్లేషన్ పెరిగినట్లే. యూరోప్లో ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఆర్థిక మాధ్యం వచ్చేసింది, స్టాక్ మార్కెట్స్ పడిపోతున్నాయి. యుద్ధం ఆగుతుంది అనుకుంటే మళ్ళీ యుద్ధాన్ని స్టార్ట్ చేశారు. అమెరికాకు పోయేదేమీ లేదు, ఆయిల్ ప్రైసెస్ పెరిగితే అమెరికన్ ఆయిల్ కంపెనీస్ లాభపడతాయి. రష్యాకు పోయేదేమీ లేదు, రష్యా క్రూడ్ ఆయిల్ సప్లయర్ కాబట్టి రష్యా కూడా లాభపడుతుంది. నష్టపోయేది సామాన్య దేశం. సో దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటాం. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.